వెల్కమ్ బ్యాక్. ఏలూరు లోక్సభ పరిధిలో బీజేపీ రుసరుసలాడుతోంది. ఎంపీ టికెట్ టీడీపీకి ఇవ్వడంపై బీజేపీ కేడర్ కుతకుతలాడుతోంది. ఏలూరు బీజేపీ జిల్లా ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలు మీటింగ్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తపనా చౌదరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమిలోని పెద్దలు ఈ దిశగా పునరాలోచన చేయాలన్నది వారి వినతి. 16 ఏళ్లుగా తపనా చౌదరి చేస్తున్న సేవలను గుర్తించాలని కోరుతున్నారు. అలాగే ఏలూరులో దిగుమతి అభ్యర్థులు ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నాయకులు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరి ఏలూరు లోక్సభ పరిధిలో బీజేపీ నేతలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? తపనా చౌదరికి టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎందుకు కోరుతున్నారు? అటు ఏలూరులో ఉన్నటువంటి గారపాటి సీతారామయ్య చౌదరి అలియాస్ తపనా చౌదరి దాదాపు 16 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇటీవల బీజేపీలో కూడా తీవ్ర స్థాయిలో కష్టపడుతూ బీజేపీని బలోపేతం చేశారు. అటు ఏలూరు పార్లమెంట్ నుంచి ఎంపీ స్థానాన్ని కూడా ఆయన పోటీ చేసేందుకు సిద్ధపడిన నేపథ్యంలో అధిష్టానం కూడా దాదాపు ఆయనకే టికెట్ ఖరారంటూ కూడా బీజేపీ పెద్దలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో ఈ రోజు ఒక్కసారిగా ఏలూరు పార్లమెంట్ టికెట్ ను టీడీపీకి చెందినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు పుట్టా మహేష్ యాదవ్ కు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తికి కేటాయించడంతో అటు తెలుగుదేశం ఇటు జనసేనలో ఉన్నటువంటి స్థానిక నేతల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు తెలుగుదేశంలో కూడా గోరుముచ్చు గోపాల్ యాదవ్ అనేటువంటి అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేత టికెట్ ఆశించారు. పార్టీ కోసం నన్ను పిలిచి టికెట్ ఇస్తానని పని చేసుకోమని చెప్పి ఈ రోజు టికెట్ ఇవ్వలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా బీజేపీలో గారపాటి చౌదరికి చెందినటువంటి అభిమానులు కానీ బీజేపీలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే మోర్చా సెల్ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ ఈ రోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశమయ్యారు. అత్యవసర సమావేశమై గారపాటి చౌదరికి టికెట్ కేటాయించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించకుండానే టీడీపీ ఈ రోజు టికెట్ల ప్రకటన చేయడం పట్ల వారైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం అన్న తర్వాత బీజేపీ నేతలతో మాట్లాడే తర్వాత ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఎటువంటి సమాచారం అయితే లేదు. తమకు బీజేపీ అధిష్టానం కూడా టికెట్ కేటాయించే వరకు కూడా తాము ఎదురు చూస్తాం, లేకుంటే అప్పుడు తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ ఈ రోజు వారు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. గారపాటి సీతారామన్ చౌదరి మాత్రం ప్రస్తుతం ఇంకా మీడియాతో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవ్.